సూర్యుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా నువ్వే కదా. ఎలీషమ్మా, బావున్నావా? చివరిసారిగా నిన్ను చూడాలని నా మనసెంతో ఆరాటపడింది. మన కోడళ్ళు కుమారుల చేతుల్లో పెట్టి నా బాధ్యతను వాళ్ళకు అప్పగించాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆ పరిస్థితుల్లో నన్ను చూస్తే నీ గుండె తట్టుకోలేదని నిన్ను రాకుండా ఆపేశారు. నీవు క్షేమంగానే ఉన్నావు కదా? పిల్లలు నిన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇక నుండి నా గురించి చింతించకు. పిల్లల్లో నన్ను చూసుకుంటూ వారితో సంతోషంగా ఉండు. మిల్కీ, గున్ని, నానమ్మను జాగ్రత్తగా చూసుకోండిరా. మౌనిక, రాణి, అత్తమ్మను మంచిగా చూసుకుంటూ ఉండండి. పద్మ, లలిత, వదినను మంచిగా చూసుకోండి. తమ్ముడు యాకూబ్, ఎలా ఉన్నావురా? కుటుంబ బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. విజయ, ఎలా ఉన్నావు? పిల్లలు జాగ్రత్త. నేను లేను అని మీరందరూ బాధపడకండి. నా ఆశీస్సులు ఎప్పటికీ మీ అందరిపై ఉంటాయి. మీ అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. ఇక సెలవు, వెళ్ళి వస్తా. ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు, నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. ఉపేంద్ర, బాగున్నావా? పెద్దోడు, చిన్నోడు ఎలా ఉన్నారు? అక్కలు, చెల్లెలు అందరూ బావున్నారా? నేను లేనని ధైర్యం కోల్పోకండి. పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి మంచిగానే ఉన్నారా? నా తొందరపాటు నిర్ణయంతో మీ అందరి ప్రేమకు దూరమయ్యాను. మనుమండ్లు, మనుమరాలు జాగ్రత్త. కోడల్ నవ్య, కుటుంబ బాధ్యత అంతా నీదే. అందరినీ జాగ్రత్తగా చూసుకో. అందరూ క్షేమంగా ఉండండి. ఇక సెలవు. ఇక్కడ బావా, నేను మంచిగానే ఉన్నాము.